హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కామెంట్లలో ఏ బుక్ చదవాలి, ఈ కరెంట్ అఫైర్స్కి ఏ బుక్ చదవాలి, సైన్స్కి ఏ బుక్ చదవాలి, హిస్టరీకి ఏ బుక్ చదవాలి చాలామంది అడుగుతారు. ఆల్మోస్ట్ 1 year బ్యాకే మనం అన్ని వీడియోస్ చేసి ఉంటుంది. ప్రతి బుక్ ఈ కంపారిజన్ చేసి కూడా చెప్పినాం. కరీం సార్ బుక్ చదవాలన్నా, సీనియర్ సార్ బుక్ చదవాలన్నా, పాలిటీ ఏ బుక్ చదవాలని. మీకు మళ్ళీ ఒకసారి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. మీరు ఇంకా టైం వేస్ట్ చేయకండి. ఇది గ్రూప్ 2 సంబంధించిన బుక్ లిస్ట్ అనమాట. ఇది ఫైనల్ లిస్ట్. ఇక ఫస్ట్ వచ్చేసి మన పేపర్ 1 గ్రూప్ 2 సంబంధించింది. పేపర్ 1 ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీకు తెలిసిందే. ఇది మోస్ట్లీ మీరు డైలీ న్యూస్ పేపర్ ఫాలో కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు డైలీ న్యూస్ పేపర్ బేసిక్ పైన ఈ కరెంట్ అఫైర్స్ ఎక్కువ లింకప్ అయి ఉంటాయి అనమాట. మీరు దాదాపుగా మనం ఎక్కువ చదివేది ఏదంటే ఈనాడు పేపర్. మీకు మాకు డైలీ పేపర్ మా దగ్గర రాదనుకున్న వాళ్ళు మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, షైన్ ఇండియా. ఇదన్నా మీరు అట్లీస్ట్ కవర్ చేయాలి. ఎందుకంటే ఒక 20 మార్క్స్ వచ్చినా అందులో మీరు ఒక 10 to 15 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. లేకపోతే చాలా కష్టమవుతుంది. మీరు డైలీ మాత్రం ఖచ్చితంగా ఈనాడు న్యూస్ పేపర్ అన్నా ఇంకా ఆల్టర్నేటివ్ ఏదైనా న్యూస్ పేపర్ చదవాలి పక్క. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంటే అంతర్జాతీయ సంబంధాలు, అవి సంఘటనలు. దీనికి ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. లేకపోతే ఏదైనా క్యాలెండర్స్ ఉంటాయన్నమాట, అవి కొన్ని బుక్స్ లాంటి చిన్నవి, వాటిని మీరు చదవగలిగితే ఏం కాదు. ఇప్పుడు ఎలాంటివి అంటే ఇప్పుడు యుఎన్ఓ ఉందనుకో, యుఎన్ఓ డబ్ల్యూటీఓ లాంటిది, లేకపోతే నాటో, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి చాలా వరకు ఇలా ఇంటర్నేషనల్స్లో అడుగుతాడు. నెక్స్ట్ పర్యావరణ సమస్యలు, విపత్తు పరిష్కారం. ఇదైతే ఎన్విరాన్మెంటల్ సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్. దీనిలో మన షార్ట్కట్ చిన్న బుక్ కావాలనుకుంటే జీబీకే భవన్ పబ్లికేషన్స్ వారి ఒకటి ఉంటుంది బుక్, ఇది సరిపోతుంది. లేదంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు శంకర్ ఐఏఎస్ బుక్ సరిపోతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ జనరల్ సైన్స్ గురించి చాలా వరకు మన క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇది విన్నర్స్ బుక్ ఉంది హరికృష్ణ సార్, లేదంటే హరికృష్ణ సార్ అని ఇంకో సపరేట్ ఒక బుక్ ఉంటుంది, అలానే వేసుకోండి. విన్నర్ సార్ ఈ బుక్ అయినా సరే. నెక్స్ట్ జాగ్రఫీ 3-in-1 బుక్స్. మీకు అందరూ తెలిసిందే. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అనుకుంటే మీరు 8th to 12th ఎన్సీఆర్టీ బుక్ చదువుకుంటే సరిపోతుంది. మీరు తెలుగు మీడియం అనుకుంటే 3-in-1 అంటే తెలంగాణ జాగ్రఫీతో కూడి ఉంటుంది అనమాట. ఇది రమణరావు సార్ బుక్ మీకు అందరూ తెలిసిందే, ఈ బుక్ తీసుకోండి. నెక్స్ట్ భారతీయ చరిత్ర, సంస్కృతి, వారసత్వం. దీనికి కరీం సార్ బుక్ అన్న, సీనియర్ సార్ బుక్ అన్న వేసుకోండి. మనకు పేపర్ 2లో ఉన్న బుక్ దీనికి సరిపోతుంది అనమాట. ఇది జస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అలాంటివి అడుగుతారు అనమాట. మీకు సీనియర్ సార్ బుక్ సరిపోతుంది, కరీం సార్ బుక్ సరిపోతుంది దీనికి. నెక్స్ట్ తెలంగాణ సంబంధించిన సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యాలు, దానికి సంబంధించిన ఈ 7వ టాపిక్ ఏంటంటే పిఎన్ఆర్ బుక్లో అన్నీ కవర్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ కవర్ అవుతున్నాయి. మీకు సపరేట్ కావాలనుకుంటే రఘుదీబా బుక్ కొద్దిగా డెప్త్ ఉంటే తీసుకోండి. ఇప్పుడు టైం లేదు కాబట్టి మన పిఎన్ఆర్ ఎనఫ్. నెక్స్ట్ తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ పథకాలు. ఇది రీసెంట్ బుక్స్ ఇంకా రాలేదు మనకు. ఇంకా మొత్తం టోటల్గా ఇప్పుడు రీసెంట్గా అడిగిన పథకాలని అడుగుతారు అనమాట. 6 గ్యారెంటీలన్నా, లేకపోతే ఈ రీసెంట్ మధ్యకాలం వచ్చిన కొన్ని పథకాలు అడుగుతారు. ఇక మనం డైలీ న్యూస్ ఫాలో అయితే కవర్ అవుతుంది ఆల్మోస్ట్. లేదంటే ఏదైనా బుక్స్ వస్తే ఆ బుక్స్ ఫర్దర్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన ఛానల్లో. నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ సోషల్లో కవర్ అవుతుంది. ఇది సామాజిక మినహాయింపులు, హక్కులు, సమస్యలు అలాంటివి. ఇది మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ అయినా సరే, లేకపోతే విన్నర్స్ పబ్లికేషన్ బుక్ ఉంటుంది, ఇప్పుడు 7th edition వస్తుంది, అదన్నా తీసుకోండి. లేదంటే మీకు దగ్గర శ్రావణ్ శ్రీరామ్ బుక్ ఉన్నా సరే కవర్ అవుతుంది ఇందులో. నెక్స్ట్ రీజనింగ్. చాలామంది రీజనింగ్కి ఏ బుక్ కావాలని అడుగుతున్నారు. మనకు బేసికే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇలా అర్థమెటిక్ అలాంటి లేదు కాబట్టి డాటా ఇంటర్ప్రిటేషన్ చాలా పెద్దది ఎక్కువ అడగడు. క్యాలెండర్స్ లేకపోతే క్లాక్స్ ఇలాంటివి అడుగుతారు మా డైరెక్షన్స్. ఇది మీకు పుప్పాల శివాజీ సార్ బుక్ అయినా సరే, సిద్ధి స్టడీ సర్కిల్ సార్ బుక్ అయినా సరే అయిపోతుంది. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ బుక్ ఏంటంటే మనం డైలీ గ్రామర్ ఫాలో అవ్వాలి, లేకపోతే నౌన్స్, ప్రొనౌన్స్ అలాంటి అండ్ ఇట్లుంటాయి ఆర్టికల్స్, అలాంటివి మీరు కొద్దిగా 10th standard సంబంధించిన బుక్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇది పేపర్ 1 సంబంధించిన బుక్ అనమాట.